ఒక్క మొబైల్ ఫోన్ నిమిషాల్లోనే ఇప్పుడు లక్షలు సంపాదించబోతుందా? దళపతి విజయ్ విసిరిన ఈ బ్రహ్మాస్త్రం వెనుక ఉన్న అసలు పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? ఒక కానిస్టేబుల్ దగ్గర నుండి ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఈ ఒక్క జీవోతో ఎందుకు వణికిపోతున్నారు? అవినీతి సామ్రాజ్యాన్ని వేళ్లతో సహా పెకిలించడానికి విజయ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? సిస్టమ్ ను క్లీన్ చేయడానికి వ్యాక్యూమ్ క్లీనర్ ఆన్ చేసేశారు. అసలు విజయ్ 1000కి 1,00,000 ఎలా ఇవ్వబోతున్నారు? మనకి సినిమాల్లో ఏమాత్రం అవినీతిపై యుద్ధం కనిపించినా థియేటర్లలో చప్పట్లు కొడతాం. రమణ సినిమాలో విజయకాంత్ అవినీతి అధికారుల లిస్టు రాసి ఒక్కొక్కడిని లేపేస్తుంటే విజిల్స్ వేశాం. విజయ్ తన సినిమాల్లో లంచగొండితనంపై డైలాగులు చెబుతుంటే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. కానీ అవన్నీ కేవలం 3 గంటల సినిమా ముచ్చట్లే అని అందరూ అనుకున్నారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు తమ్ముడు అని ముసలి రాజకీయ నాయకులు మీసం తిప్పారు. కానీ దళపతి విజయ్ రూటే సపరేట్. ఆయన ఊరికే డైలాగులు చెప్పి చేతులు దులుపుకునే రకం కాదు అని సీఎం కుర్చీలో కూర్చున్న కొద్ది రోజులకే ప్రూవ్ చేశారు. ఈ పథకానికి ఆయన పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవకులు మాత్రమే, యజమానులు కాదు. ఎంత పవర్ఫుల్ మాట బాస్ ఇది! దశాబ్దాలుగా మన దేశంలో ఒక నరకం లాంటి సిస్టమ్ నడుస్తోంది. మున్సిపల్ ఆఫీసులో బర్త్డే సర్టిఫికెట్ కావాలా? 100 ఇవ్వు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో భూమి డాక్యుమెంట్ కావాలా? 1000 ఇవ్వు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ కావాలా? 500 నొక్కు. సామాన్యుణ్ణి ఒక బిచ్చగాడిలా చూసే ఈ కుళ్ళిపోయిన వ్యవస్థను మార్చాలంటే చట్టాలు సరిపోవు, ఒక విప్లవం రావాలి. ఆ విప్లవమే ఈ వీడియో తీ 1,00,000 కొట్టు స్కీమ్. ఇప్పుడు చాలా మందికి వచ్చే మెయిన్ డౌట్, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇది లీగల్ గా చెల్లుతుందా అంటే వినండి. దీని వెనక విజయ్ ప్రభుత్వం ఒక పక్కా సైంటిఫిక్ అండ్ లీగల్ నెట్వర్క్ ను సెట్ చేసింది. ప్రభుత్వం అధికారికంగా ఒక హై సెక్యూర్ మొబైల్ యాప్ ను, ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ను లాంచ్ చేసింది. మీరు ఏదైనా ప్రభుత్వ ఆఫీస్ కు వెళ్ళినప్పుడు అక్కడున్న అధికారి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ లంచం డిమాండ్ చేస్తే మీరు గొడవ పడాల్సిన అవసరం లేదు, బతిమిలాడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ కెమెరా ఆన్ చేయండి, ఆ లంచం అడిగే దృశ్యాన్ని, ఆడియోను క్లియర్ గా రికార్డ్ చేయండి, యాప్ లో అప్లోడ్ చేయండి. మీ పని అక్కడితో అయిపోయింది. మీ వీడియో అప్లోడ్ అవ్వగానే అది నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో పనిచేసే ఒక స్పెషల్ విజిలెన్స్ స్క్రీనింగ్ కమిటీకి వెళ్తుంది. ఈ కమిటీలో రిటైర్డ్ జడ్జిలు, సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉంటారు. వీళ్లకున్న టైం జస్ట్ 24 గంటలు మాత్రమే. ఈ 24 గంటల్లో వీడియోను A to Z స్కాన్ చేస్తారు. గతంలో లంచం తీసుకుంటే విచారణలు, కమిటీలు అంటూ ఏళ్లకేళ్లు సాగేది. కానీ విజయ్ సర్కార్ రూల్స్ మార్చేసింది. వీడియో ప్రూఫ్ దొరికిందా, సదరు ప్రభుత్వ ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేస్తారు. అంతేకాదు, వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి సర్వీస్ నుండి పర్మనెంట్ గా డిస్మిస్ చేసేలా చట్టాన్ని సవరించబోతున్నారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఫిర్యాదు చేసిన పౌరుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం, లంచగొండిని పట్టించినందుకు గాను ఆ పౌరుడి అకౌంట్లోకి ఖచ్చితంగా 1,00,000 నగదు బహుమతి జమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి సామాన్య పౌరుడిని విజయ్ ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా మార్చేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న విలేజ్ ఆఫీసర్ 100 రూపాయలు లంచం అడిగితే ఆ 100 రూపాయల కోసం ఆ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోవలసి వస్తుంది, సమాజంలో తలదించుకోవలసి వస్తుంది. పైగా అవతలి వ్యక్తికి 1,00,000 రూపాయలు లాభం వస్తుంది. ఇక ఏ అధికారైనా చేయి చాచాలంటే వణుకు పుట్టదా చెప్పండి? ఇప్పుడు మన సోకాల్డ్ మేధావులు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బ్రో, ఒకవేళ ఎవరికైనా పాత కక్షలు ఉంటే డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించు, మార్ఫింగ్ చేసో తప్పుడు వీడియోలు క్రియేట్ చేసి అమాయక ఉద్యోగులను ఇరికిస్తే పరిస్థితి ఏంటి అని. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. కానీ విజయ్ సర్కార్ అంత అమాయకమైనదేం కాదు. సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన విజయ్ కి టెక్నాలజీ గురించి, ఎడిటింగ్ గురించి ఎవరికంటే తక్కువ తెలుసు, ఎడిటింగ్ గురించి ఎవరికంటే ఎక్కువ తెలుసు. దీనికోసం విజిలెన్స్ వింగ్ లో ప్రత్యేకంగా AIN ఫోరెన్సిక్ డిటెక్షన్ సెల్ ఏర్పాటు చేశారు.
వీడియోలో ఏమాత్రం ఎడిటింగ్ జరిగినా, ఆడియోను మార్చినా అది కేవలం కొన్ని నిమిషాల్లో దొరికిపోతుంది. ఒకవేళ ఎవరైనా కక్షపూరితంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి అప్లోడ్ చేసినట్టు తేలితే తిరిగి సదరు వ్యక్తిపై నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు పెడతారు. జైల్లో వేసి చిప్పకూడు తినిపిస్తారు. కాబట్టి ఈ స్కీమ్ ని వాడుకొని బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటే సొంత ఖర్చులతో జైలుకి వెళ్లడం ఖాయం. ఇక మరికొందరు ఎకనామిస్టులు అడుగుతున్న ప్రశ్న, అసలు ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇస్తూ పోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోదా? ప్రభుత్వానికి అంత బడ్జెట్ ఎక్కడిదని? ఇక్కడే మనం విజయ్ పొలిటికల్ అండ్ ఎకనామికల్ క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకోవాలి. మన దేశంలో అవినీతి వల్ల ఏటా ప్రభుత్వ ఖజానాకు ఎన్ని వేల కోట్ల నష్టం వాటిల్లుతుందో తెలుసా? ట్యాక్స్ ఎగవేతలు, కాంట్రాక్టుల్లో లంచాలు, తప్పుడు బిల్లుల వల్ల వేల కోట్ల లూటీ అవుతున్నాయి. విజయ్ ఏమంటున్నారంటే, నేను లంచగొండులను పట్టుకోవడానికి ఇచ్చే ఈ ₹1,00,000 ప్రభుత్వానికి ఖర్చు కాదు, అది సిస్టమ్ను క్లీన్ చేయడానికి చేసే పెట్టుబడి. ఒక్కసారి వ్యవస్థలో లంచగొండితనం తగ్గిపోతే ప్రభుత్వ పథకాలు 100% ప్రజల్లోకి వెళ్తాయి, ట్యాక్స్ వసూళ్లు పెరుగుతాయి. ఒక లంచగొండి అధికారిని పట్టుకుంటే వాడు దాచిన కోట్ల రూపాయల నల్లధనం బయటపడుతుంది. ఆ నల్లధనం ముందు ఈ ₹1,00,000 రివార్డ్ ఎంత? పక్కా బిజినెస్ మైండ్ తో సిస్టమ్ ను లాభాల్లోకి నెట్టేందుకే ఈ మాస్టర్ ప్లాన్ వేశారు దళపతి. ఈ ఒక్క నిర్ణయంతో తమిళనాడు పొలిటికల్ గ్రౌండ్ ఎలా మారిపోయిందో తెలుసా? ప్రతిపక్షాల దగ్గర ఇప్పుడు మాట్లాడడానికి మాటల్లేవు. ఎందుకంటే వాళ్లు దశాబ్దాలుగా ఉచితాలిస్తాం, మిక్సీలిస్తాం, గ్రైండర్లిస్తామని ప్రజలను అడ్డుకునే వాళ్లలా మార్చారు. కానీ విజయ్ వచ్చి ఏం చెప్పారు? నేను మీకు ఉచితాలివ్వను, మీకు హక్కుల్నిస్తాను, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను అని నిరూపించారు. ఈ రోజు తమిళనాడు యువత కాలరెగరేసి తిరుగుతోంది. ఎందుకంటే వాళ్లకు ఒక ధీమా వచ్చింది. ప్రభుత్వ ఆఫీసుల్లో తమ తల్లిదండ్రులను ఎవరైనా లంచమడిగితే తాము వెళ్లి ప్రశ్నించగలమనే ధైర్యం వచ్చింది. రాజకీయాల్లో మార్పంటే కులాల సమీకరణాలు కాదు, మతాల గొడవలు కాదు, సామాన్యుడికి సిస్టంపై నమ్మకం కలిగించటం. ఆ నమ్మకాన్ని విజయ్ తన మొదటి అడుగులోనే సాధించారు. సినిమా హీరోలు పాలిటిక్స్ కి పనికిరారు అన్న వాళ్ల నోళ్లు నొక్కుతూ ఒక సీనియర్ పొలిటీషియన్ కూడా తీసుకోలేని కఠినమైన నిర్ణయాన్ని అమలు చేసి చూపించారు. కథ ఇక్కడితో అయిపోలేదు. తమిళనాడులో విజయ్ ఈ సంచలనం సృష్టించారు సరే, మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? మన దగ్గర కూడా అవినీతి నిరోధక శాఖలున్నాయి, ఏసీబీ రైళ్లు జరుగుతున్నాయి. కానీ కోట్లకు కోట్లు లంచాలు తీసుకుంటూ ప్రతిరోజు ఎవరో ఒకరు దొరుకుతూనే ఉన్నారు కదా. సిస్టమ్ మారుతుందా అంటే లేదు. ఎందుకంటే ఇక్కడ పౌరుడికి పవర్ లేదు. సామాన్యుడికి ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంది. మన తెలుగు రాష్ట్రాల నాయకులు కూడా తమిళనాడు వైపు ఒక్కసారి చూడాలి. దళపతి విజయ్ తీసుకొచ్చిన ఈ యాంటీ కరప్షన్ మోడల్ గనక దేశవ్యాప్తంగా అమలైతే ఈ దేశానికి పట్టిన అవినీతి అనే క్యాన్సర్ కేవలం కొన్ని నెలల్లోనే మాయమైపోతుంది.